జరా జరా ఆగండి 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 ఓకే 1 2 3 నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన చూస్తే బాబు ఓకే రైట్ మేడం అసెంబ్లీలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. నిజంగా చీకటి రోజు అనిపించింది. ఈ రోజే కాదు, గత వారం రోజుల నుండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. కంచె చైన్ వేసినట్లు ముఖ్యమంత్రి గారి నుండి మొదలు పెడితే కింది స్థాయిలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడం, అంటే మహిళా సోదరిమణులు తల్లులు తలంచుకునేటట్టు మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు, ఎందుకంటే ఆ అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టేది స్పీకర్ గారు, అంత అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతున్నప్పుడు అట్లీస్ట్ స్పీకర్ గారే మందలించి కట్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో సభ్య సమాజం అంతా తలొంచుకోవాల్సిన సందర్భం. నిజంగా మాట ఉచ్చరించలేని భాషని ఈరోజు మాట్లాడినారు. తల్లుల గౌరవాన్ని తగ్గించేటట్టు, మహిళల గౌరవాన్ని తగ్గించేటట్టు. నాకు ఒక్కటి అర్థమైంది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ పెట్టున్నారు. నిజంగా దమ్మున్నోళ్ళైతే నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ జాబ్ క్యాలెండర్ మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఒక మాట మాట్లాడతాము ప్రతిపక్షం నుండి అంటే మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇక్కడే వాళ్ళు అది బోగస్ గా పెట్టున్నారు జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. నిజంగానే వాళ్ళకు నిబద్ధత ఉండుంటే అది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తామనే దమ్ము ధైర్యం ఉండుంటే ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఒక నిమిషం టైం ఇచ్చేవాళ్ళు. కేటీఆర్ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒక్క నిమిషం టైం ఇవ్వకుండా స్టేట్మెంట్ పెట్టేసిపోయినారంటే ఇది ఊరికే నిరుద్యోగ యువకులను మోసం చేయడానికి పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న కూడా బడ్జెట్, రాష్ట్రానికి అవసరమైన బడ్జెట్ పెడుతున్నప్పుడు బడ్జెట్ సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉంటే కూడా దానికి సమాధానం చెప్పడానికి అవకాశం లేక వాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఏదో ఒక మాట మాట్లాడి ఆ రోజు కూడా మహిళలుగా మమ్మల్ని ఒక మాట అనేసి ఆ రోజు కూడా దాన్ని చేసుకొని వెళ్ళిపోయారు, పాస్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ సిటీ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, అసలు మీ ప్రణాళిక ఏందని అడగాలనే ఆలోచనతోనే మేమున్నాం. నిజంగా గత 10 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటే ఈ ఒక్క హైదరాబాద్ సిటీ మీదనే 43,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏం పెట్టాలనుకుంటుంది, అసలు మీ ఆలోచన ఏంది అని అడగాలనే ఆలోచనతో మేముంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొద్దనే ఉద్దేశంతోనే, ఈ జాబ్ దాంట్లో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ శాసనసభ్యులు వాడిన భాష సభ్య సమాజం తలొంచుకుంటుంది. ఇప్పుడైనా నిన్న మాకు నీతులు చెప్తూ నిజంగానే గౌరవ స్పీకర్ గారు ఈ అసెంబ్లీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఆ మాట మాట్లాడొద్దు ఈ మాట మాట్లాడొద్దని మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తన చెవులతో విన్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటికైనా ఆలోచించండి. ఈ గౌరవ సభ గౌరవాన్ని కాపాడండి. మహిళల పట్ల బయట జరుగుతున్నాయి దాడులు, అత్యాచారాలంటే ఇక్కడ కూడా గౌరవ సభకి ఏమాత్రం తగ్గలేదని ఎందుకన్నారు హరీష్ రావు గారు అంటే అక్కడ ద్రౌపదికి జరిగిన అవమానమే ఇక్కడ మాకందరికీ కూడా జరిగింది. ఎంత ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మాకేది జరగలేదు, మాకు జరగలేదు, మహిళలకి ఇక్కడ ఏం జరగలేదు, అనవసరంగా రాదంతం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలన్నీ విన్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులు ఏదైతే ఉందో మాట్లాడిన భాష, ఒక్క నిమిషం మేము అసెంబ్లీలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మా ఫోన్లలో వచ్చింది, ఇంత దరిద్రంగా మాట్లాడున్నాడు అనిపించి నిజంగా తలంచుకోవాల్సిన సందర్భం. ఇప్పటికైనా స్పీకర్ గారు యాక్షన్ తీసుకొని గౌరవాన్ని నిలబెట్టేటట్టు ప్రయత్నం చేయాలి.